హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మలయాళం మూవీ అయిన 'మిరాజ్' మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓటీటీ మూవీ అనమాట. సోనీ లీవ్‌లో అయితే ఉంటుంది. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. మూవీ ఎలా ఉందంటే, ఖాళీగా ఉండే టైం పాస్ కోసం మూవీ చూద్దామా అని నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ చేస్తూ లాస్ట్ సీన్ వరకు ఎంగేజింగ్‌గా చేసాడైతే మూవీనైతే. ఈ విధంగా అయితే మూవీ అయితే ఉంది. ఈ మూవీని డైరెక్టర్ చేసింది జీతూ జోసెఫ్ అనమాట. ఆయన 'దృశ్యం 1', 'దృశ్యం 2' లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ అనమాట. ఆ మూవీస్‌తో కంపారిజన్ వద్దు గానీ, డైరెక్టర్‌గా ఈ మూవీనైతే కంటి చూపుని పక్కకి తిప్పుకోకుండా చివరి వరకు 2:30 గంటలు ఒక మంచి థ్రిల్లర్‌ని అయితే చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. స్లోగా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా స్టోరీకి కనెక్ట్ అయిపోయి తర్వాత ఏం జరుగుతుందో, ఎలా వెళ్తుందో అనే కాన్సెప్ట్‌తో ఉంటూ ప్రతి సీన్‌ని రివీల్ అవుతుంటే ఒక్కొక్క స్క్రీన్‌కి సర్ప్రైజ్‌కి అయితే మనమైతే గురవ్వడం అయితే జరుగుతుంది. కథ ఇది అనుకుంటే ఇంకో విధంగా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఒక 6 మెంబర్స్‌తో చుట్టూ జరిగిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. డైరెక్టర్ స్క్రీన్ ప్లేని అయితే చాలా బాగా అయితే రాయడం అయితే జరిగింది. ఆయన యొక్క డైరెక్షన్‌కి అయితే నేనైతే ఫిదా అయితే జరిగింది. ఏదో చేద్దామని, ఏదో చూద్దామని మూవీని స్టార్ట్ చేశాను. బాగా ఎంగేజింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి మనకున్న ఒక టీవీ ఉంది కదా, ఫ్రీ టీవీ. ఆ టీవీలో అయితే మూవీ అయితే చూసేయండి ఫ్రీగా. టైం పాస్ వర్త్ మూవీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఒక మూవీ లవర్‌గా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫైడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. పెద్ద పెద్ద ఎక్స్‌పీరియన్స్ అయితే పెట్టుకోవద్దు. మూవీనే చూడండి. మంచిగా సాటిస్ఫైడ్ అయితే జరుగుతుంది. భారీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే లేవు కానీ సినిమా అయితే చాలా బాగుంది. హీరో ఆసిఫ్ అలీ క్యారెక్టర్, అలాగే హీరోయిన్ అపర్ణ అయితే ఎక్కడ తగ్గకుండా అయితే చేయడం అయితే జరిగింది. చాలా బాగా అయితే నటించడం జరిగింది. ఒక థ్రిల్లర్ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో ఆ విధంగా అయితే ఇద్దరైతే పెర్ఫార్మెన్స్ అయితే జరిగిందనమాట. ఒక మనీ లాండరింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలని బయటికి తీస్తూ వాళ్ళ నుంచి ఏ విధంగా డబ్బులు కొట్టేద్దామని ఇంకొకరు అనుకుంటారో, వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉంటుందో, హీరో అలానే హీరోయిన్ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారో పోలీసులతో కలిపి అనేదే కథ సారాంశం అనమాట. దాని కథను పెట్టుకొని ఒక్కొక్క దాన్ని ఇంటర్లింక్ చేస్తూ అయితే స్టోరీని అయితే ముందుకు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. చాలా గ్రిప్పింగ్ అయితే స్టోరీ అయితే చివరి వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి 15 నిమిషాలకి ఒక మూవీ టోన్ని చేంజ్ అవుతూ అలా పీక్స్‌కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట ప్రతి సీన్‌లో కూడా. టైం పాస్ వర్త్ మూవీ అయితే సోనీ లీవ్‌లో ఉంది. అలాగే మనకు కావాల్సిన టీవీలో కూడా ఉంది. ఫ్రీగా అయితే చూసేయండి. ఫుల్‌గా 2½ అవర్స్ అయితే ఎంగేజ్ అవ్వడం అయితే పక్కా అయితే జరుగుతుంది. అలాగే డైరెక్టర్ టేకింగ్ అయితే బాగా అయితే ఉంది. స్టోరీ నరేషన్ కూడా చాలా బాగా అయితే చూపించడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అయితే నచ్చడం అయితే జరిగింది. మీకు ఎలా నచ్చిందో సినిమా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. పైసా వసూల్ మూవీ టైం పాస్ కోసం అయితే పక్కాగా చూడండి. అలాగే నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకేం నచ్చిందో ముందుగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.